తెలంగాణ ఆవిర్భావానికి తొలి వసంతం నిండిన సందర్భంగా 99 టీవీ స్పెషల్ లైవ్ షోకి స్వాగతం. దాదాపు 5 దశాబ్దాల ప్రజల ఆకాంక్ష, మరో దశాబ్దం పాటు ప్రజల అలుపెరగని పోరాటం. ఎట్టకేలకి తెలంగాణ కళ సాకారమై ఈ రోజుకి సరిగ్గా ఏడాది గడిచింది. మరి ఏడాదిగా తెలంగాణ గమనం ఎలా ఉంది? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉందా? ప్రభుత్వాలు చెప్తున్నట్లుగా బంగారు తెలంగాణ సాధన దిశగానే నేడు తెలంగాణ అడుగులేస్తుందా? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. కోదండరామ్ గారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 99 టీవీ నుంచి శుభాకాంక్షలు. ఏడాదిగా తెలంగాణ మీరు అనుకున్నట్లుగానే ఏ ఆశయంతో తెలంగాణను మీరు సాధించారు మీ నాయకత్వంలో, ఈరోజు అదే దిశగా తెలంగాణ అడుగులేస్తుందా? తెలంగాణ మేము అందరం కూడా ఒక సుదీర్ఘకాలం పాటు పోరాటి సాధించుకున్న సందర్భంగా ఇవాళ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ, ఒక సంవత్సరము కొన్ని విషయాలు తృప్తినిచ్చినాయి, ఇంకా కొన్ని రంగాల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది అనే భావనతో ఉన్నాం. బాగా తృప్తినిచ్చిన విషయం ఏంటంటే, అసలు తెలంగాణకి ఇన్ని నిధులు ఉన్నాయి అనేదే ఒక ధైర్యాన్ని కలిగించే ధనిక రాష్ట్రం అనేది. ధనిక రాష్ట్రము అవునో కాదో కానీ నిధులైతే ఉన్నాయి. సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఈ ప్రాంతాన్ని చాలా వేగంగా అభివృద్ధి చేయొచ్చు అనే విషయం ఒకటి స్పష్టమవుతుంది. మరి ఇన్ని రోజులు ఈ నిధులు ఏమైనాయి, ఎందుకు ఇంతగా అందుబాటులోకి రాలేదు అనేది అయితే అర్థం కాని విషయం. రెండవది, దాదాపు 1000 టీఎంసీల నీళ్లు ఇవాళ తెలంగాణకు కృష్ణా గోదావరి జలాల్లో తనకు ఒక వాటా దక్కే అవకాశం కూడా ఉంది. ఈ నీళ్లు సక్రమంగా వాడుకుంటే తెలంగాణ సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు. తక్షణమైతే ఇవి తెలంగాణకు కలిగినటువంటి లాభాలు. పోరాట ఫలితంగా ప్రజల్లో ఒక మనోస్థైర్యం పెరిగింది. అంటే మనం గట్టిగా నిలబడి తెలంగాణ సాధించుకున్నట్టే మన జీవితంలో ఏ మార్పునైనా సాధించుకోగలమనే ఒక ధైర్యము ప్రజల్లో కలిగింది. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి మార్పులే. ఇంకా ఒక బలమైన కార్పొరేట్ శక్తులకు ప్రత్యక్షంగా తెలంగాణ రాజకీయ వ్యవస్థపై ఉన్నటువంటి ఆధిపత్యం అయితే పోయింది. అది పూర్తిగా పోయింది అంటలేదు, ప్రత్యక్ష రాజకీయ ఆధిపత్యం పోయింది. కాబట్టి ఇవాళ ఆ కార్పొరేట్ శక్తులకు, కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం చేయవలసినటువంటి అవసరం ఏం లేదు. ఇవాళ కొంత ప్రజలు వాళ్ళ సమస్యలు మొట్టమొదటిసారి చాలా కాలం తర్వాత అవన్నీ కూడా ఇవాళ ఎజెండా మీదకి వస్తున్నాయి. ఇవి నా దృష్టిలో చాలా కీలకమైనటువంటి మార్పులని నేను భావిస్తూ ఉన్నా. కొంత కేజీ టు పీజీ ఉచిత విద్య ఉండాలని, వైద్యం కూడా ఉచితంగా అందాలని ఒక ప్రయత్నం మంచిదే. ఇంకా విధానాలు అయితే అమల్లోకి రాలేదు. అదేవిధంగా చెరువుల పునరుద్ధరణ, దాదాపు 50 సంవత్సరాల్లో రానన్ని నిధులు ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ కోసం అందుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నా దృష్టిలో చాలా మంచి మార్పు. అంటే ఈ రోజున్న తెలంగాణనే మీరు కలలు కన్నారా? ఇట్లాంటి మార్పులు అనేవి బహుశా ఇంకా అన్నిటికంటే మించి మేము మొట్టమొదట ఆశించింది అయితే ఈ కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం తగ్గాలి అనేది కోరుకున్నాం. తప్పకుండా గణనీయంగా వాళ్ళ ప్రత్యక్షమైన రాజకీయ ఆధిపత్యం అనేది తగ్గింది. అది మనం అంగీకరించవలసిన విషయమే. కొంత తెలంగాణ ప్రజల సమస్యలు ఎజెండా మీదకి వచ్చినాయి, చర్చ జరుగుతుంది. కొన్నింటిపైన ఒక విధానాలు జరిగినాయి, కొన్ని విధానాలు అమల్లోకి వచ్చినాయి, కొన్ని రావాల్సిన అవసరం ఉంది. అయితే ఒక సంవత్సరంలో అన్నీ అయిపోతాయని ఎన్నడూ కూడా అనుకోలేదు. ఇది మళ్ళీ ఒక ప్రయాణమే. కాకపోతే ఏంటంటే ఒక మొదటి ఆటంకం ఆ కార్పొరేటు కాంట్రాక్టర్ల యొక్క ఆధిపత్యం బలహీనమైపోతే, కానీ రాజకీయ ఆధిపత్యం అనేది పోతే కనీసం భవిష్యత్తుకు మనతోవ మనం వేసుకోవటానికి, మనం ఆశించిన మార్పు తెచ్చుకోవటానికి వాతావరణ కల్పన జరుగుతుందని అయితే అనుకున్నాం. ఆ మేరకి ఆశించిన ఒక మార్పు అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను. కోదండరామ్ గారు, మీతో మాట్లాడడానికి సూర్యాపేట నుంచి శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, మేడం కోదండరామ్ గారితో మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ భూములు కేసీఆర్ గారు ఇస్తాడు కదా సార్, ఎట్లా ఇస్తాడు సార్ ఆయన? దాని వివరాల కోసం అడుగుతాం సార్. అది ఏ విధంగా ఇస్తాడో ఏం సంగతి?
అది సీరియస్ చూసుకున్న కాళ్ళు తీశారు కదా సార్. ధర్మాలు చేసాము అయింది ఎట్లా సారీ. ఓకే, ఒకసారి మళ్ళీ మీ క్వశ్చన్ రిపీట్ చేస్తారా? ఓకే మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ భూముల గురించి అడుగుతున్నారు అంతేనా శ్రీనివాస్ గారు? అవును మేడం. అవును మేడం. చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీ భూముల గురించి సరే, ఏదో ఆయన బస్తీల్లో తిరుగుతున్నటువంటి సందర్భాన అక్కడ కొన్ని బస్తీల నిర్మాణానికి చుట్టుపక్కల ఎక్కడైనా అందుబాటులో జాగా ఉంటే బాగుండు అని చర్చ జరుగుతున్న సమయాన అన్నమాట వాస్తవమే. కానీ అది ఇంకా ఒక విధానపరమైన నిర్ణయం అయితే కాలేదు. విధానపరమైన నిర్ణయం కాకుండా అయిపోయింది ఎట్లా తీసుకుంటారని మనం ఇప్పుడే ఒక నిర్ధారణకు రావటం సరి అయింది కాదు. అయితే ఒకటి మాత్రం వాస్తవము, ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీ స్థలాలు యూనివర్సిటీలకు ఉండటమే అవసరము. యూనివర్సిటీ స్థలాలను అది విద్యాపరమైనటువంటి అవసరాలకే ఉపయోగించుకోవాలనేది నేను కూడా భావిస్తూ ఉన్నా. ఏ కారణం చేత ఆ ప్రతిపాదన ప్రస్తుతానికి ప్రతిపాదన రూపంలో ఉంది, ఆ ప్రతిపాదన సరి అయిందైతే కాదు. కానీ యూనివర్సిటీస్కి ఇంత స్థలాలు అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ గారు ప్రకటించారు. ఒక ప్రొఫెసర్గా మీరు అనండి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కో యూనివర్సిటీ ఎన్నెన్ని ఎకరాల్లో ఉందనేది మీరు అధ్యయనం చేశారు. చాలా స్థలాలు ఉన్నటువంటి పురాతన యూనివర్సిటీలు ఉన్నాయి, కొద్దిపాటి స్థలంలో నిర్మించినటువంటి ఆధునిక యూనివర్సిటీలు కూడా ఉన్నాయి ఆయా సందర్భాలను బట్టి. అయితే మన దగ్గర ఉన్న పరిస్థితి వేరు. ఉస్మానియా యూనివర్సిటీకి నిజంగానే ఒకప్పుడు 3000 ఎకరాల దాకా గవర్నమెంట్ ఆనాటి నిజాం కేటాయించి, ఇవాళ ఆ 3000 ఎకరాలు ఉస్మానియాకి ఏం లేవు. దాదాపు 1400 ఎకరాలు ఇతర సంస్థలకు వాటిని ఉపయోగిస్తున్నారు. సిసిఎంబికి, ఐఐసిటికి, తర్వాత ఇఫ్లూకు, తర్వాత అదేవిధంగా అట్లాంటివే ఇంకా కొన్ని సంస్థలు, దూరదర్శన్ కేంద్రం కానీ ఇట్లాంటి కొన్ని సంస్థలకు మరి యూనివర్సిటీ స్థలాన్ని కేటాయించారు. చివరికి వాళ్ళ యూనివర్సిటీకి ఒక 1600 ఎకరాలు ఉన్నటువంటి మాట వాస్తవమే. ఈ 1600 ఎకరాల్లో మరి బహుశా నాకు తెలిసి ఒక 15-20 ఎకరాలు ఏమన్నా అక్కడో ఇక్కడో కొంత ఆక్రమణలకు గురైతే అయి ఉండవచ్చును. కానీ మిగతా భూమి తప్పకుండా యూనివర్సిటీ ఇవాళ ఉపయోగించుకుంటున్నది. గ్రౌండ్స్, హాస్టళ్ళు ఇవాళ ఒక మేరకు యూనివర్సిటీ మెయిన్ రోడ్ అయితే దాదాపు ఇంకా కొత్త నిర్మాణాలకు అవకాశం లేకుండానే అది ఉంది. మిగతా వాటిల్లో కూడా రకరకాలైనటువంటి కట్టడాలు ఉన్నాయి. అట్లా ఖాళీగా యూనివర్సిటీ స్థలం ఏం లేదు. ఇంకా ఏమన్నా నిజంగా మిగిలి ఉంటే వాటిని భవిష్యత్తు విద్యావసరాల కోసమే ఉపయోగించటం మంచిది అనేది నా భావన. ఇక కోటం రాజు ఖమ్మం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. కోటం రాజు గారు చెప్పండి. నమస్తే మేడం గారు. చెప్పండి, కోదండరామ్ గారితో మాట్లాడండి. కోటం రాజు గారు నమస్తే సార్. నమస్తే. మీరు ఖమ్మం జిల్లా పాల్వంచ ములకల్పల్లి గ్రామం వచ్చారు సార్. మీకు తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం శుభాకాంక్షలు సార్. మీకు కూడా శుభాకాంక్షలు సార్. ఎన్నో సంవత్సరాలుగా 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ స్వీపర్ గా మా అమ్మగారు చేస్తున్నారు సార్. మా అమ్మగారితో కూడా మీరు మాట్లాడారు సార్ గతంలో, ఆ స్టేజ్ మీద పిలిచి మరీ మాట్లాడారు సార్. ఇంతవరకు కాంటింజెంట్ వాళ్ళని ఏం చేస్తారు ఏంటనే చెప్పట్లేదు. 25,000 మందిని పర్మనెంట్ చేస్తామంటున్నారు. కానీ ఇంతవరకు ఎటువంటిది లేదు. 30 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తూనే ఉన్నాం, ఫుల్ టైం కంటే ఎక్కువ చేస్తూనే ఉన్నాం. అది ఏదో చెట్టు కాస్తది పండ్లు తింటాం అనే జ్వరంలో మేము ఇన్ని సంవత్సరాల నుంచి గడుపుతున్నాం. కానీ దాని గురించి ఏది క్లియరెన్స్ అనేది లేదు. ఏ సార్కి ఫోన్ చేసినా, ఎవరి ఆఫీసులు తిరిగినా, ఎంత ఖర్చు పెట్టుకొని తిరిగినా కానీ మాకు 1600 పాతికలో వాళ్ళు ఏం తింటున్నారు, అసలు 30,000 40,000 తీసుకునే శాలరీ వాళ్ళంతా విలాసవంతంగా తిరిగి మేము ఎంత కష్టపడుతున్నామే, మాకు ఇంతవరకు ఎటువంటిది కూడా పర్మనెంట్ అనేది చేయట్లేదు అనేది నిరాశ నిస్పృహలతో ఈ కాంటినెంటల్ స్వీపర్లు వీళ్ళు బతుకుతున్నారు సార్. ఇది మా అమ్మగారు బతుకుతున్నారు సార్. మేము ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని కోరికగా పెట్టుకొని ఆశయంతో వాళ్ళు చేస్తున్నా కానీ ఇంతవరకు లేదు సార్. మేము కడు నిరుపేదము అయి ఉండి కూడా మేము దీనికి అనుకూలంగా కాలేకపోతున్నామే అని చెప్పేసి బాధపడుతున్నాం సార్. దీన్ని మీ సమస్యని చెప్పండి. ఇప్పుడు ఇది నిజంగా ఒక దుర్భరమైన పరిస్థితి. ఇది స్వీపర్లు చాలా జిల్లాల్లో కూడా రెగ్యులర్గా వాళ్ళని కలుస్తూనే ఉన్నాం. అయితే ఈ స్వీపర్ల విషయంలో మరి కోర్టు తీర్పు కూడా ఉంది, వాళ్లకు ఇస్తున్నటువంటి ఈ జీతం సరిపోదు అని. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే స్కూళ్ళు పెట్టింది, టీచర్లు ఇచ్చింది, అందరిని ఇచ్చింది. కానీ ఆ స్కూల్కి అటెండర్స్ లేరు, ఈ స్వీపర్స్ లేరు. చాలా వరకు ఏమవుతుందంటే వీళ్ళు
కొంత స్థానికంగా ఉండే డబ్బులతో ఒక పార్ట్ టైం స్వీపర్ను పెట్టుకోవాలనేది ఆలోచన. ఇప్పుడు వారు చెప్పే 1600 పార్ట్ టైం, ఉదయమో సాయంకాలమో వచ్చి ఊడ్చిపోవటానికి. కానీ ఒక స్కూల్ అన్నాక రెగ్యులర్గా ఒక స్వీపరో అటెండరో అవసరం ఉంటారు. అవసరం ఉండటంతో ఈ టీచర్లు ఏం చేసిందంటే ఈ 1600 ఇచ్చి వాళ్ళని దినమంతా పని చేయించుకోవటం మొదలుపెట్టాను. అది దాదాపు వాళ్లకు తప్పని పరిస్థితి. మేము ఇక్కడ ఒక షాద్నగర్గా మన ఇక్కడ షాద్నగర్లోనే అక్కడ స్కూల్కి పోతే టీచర్లు చెప్తున్నారు, ఏం చేయాలి సార్, ఇక్కడ ఎవరు మాకు అసిస్టెంట్స్ లేదు అని. ఆ కనీసం మంచి చెడు వీళ్ళు హాలిడే రోజు స్కూల్లో చూసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. చాలా ఇబ్బంది వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ 1600కే పనిచేస్తున్న వాళ్ళను రెగ్యులర్ చేసి వాళ్ళకు జీతాలు ఇవ్వాలనేది ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ లిస్టులు పంపమని అడిగింది. లిస్టులు పంపమని అడిగితే కమిషనర్ గారు ఏం చేసిందంటే ఎవరినైనా మీరు టెంపరీగా పెట్టుకోండి, కానీ వాళ్ళ చేత ఫుల్ టైం పని చేయించుకుంటే ఆ జీతం ఇవ్వాల్సిన బాధ్యత టీచర్లది. ఆ విధంగా నియమించుకున్నట్టు అయ్యేది ఉంటే అట్టి టీచర్లపై మేము చర్య తీసుకుంటామని బెదిరించారు. ఇప్పుడు వాళ్ళని ఏమన్నారంటే లిస్ట్ ఇవ్వమన్నారు. లిస్ట్ ఇవ్వమని సెకండ్ నోటీస్ ఏమిచ్చిందంటే మీరు అట్లాంటి స్వీపర్లను పెట్టుకుంటే నేరము, మీ మీద చర్య తీసుకుంటాం అనేసరికి అది గొంతులో వెలక్కాయబడ్డట్టు అయిపోయింది. నువ్వు చెప్పాలే కానీ చెప్పలేని పరిస్థితి. దాంతో వాళ్ళకు పూర్తి ఇంకా న్యాయం జరిగే అవకాశం లేదు. మేము తప్పకుండా మంత్రులతో అందరితో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే వీలైనంత తొందరగానే ఇస్తాము, మా దృష్టిలో ఉంది, ఈ సమస్య పరిష్కారం కావలసిందే, ఇది అమానుషం, ఇది కొనసాగకుండా చూస్తామని హామీలు వస్తున్నాయి. ఇంకా అది అమలు చేయించుకునే ప్రయత్నం జరగాలి. కోదండరామ్ గారు, నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ 3 కూడా ఈరోజు ఫుల్ఫిల్ అవుతున్నాయి అంటారు? 3 డిమాండ్స్ కూడా నీళ్ళ విషయంలో ఒక ప్రయత్నం అయితే బాగానే జరుగుతున్నది. ప్రత్యేకించి చెరువుల పునరుద్ధరణ ఒక మంచి కార్యక్రమమే. మరి వాళ్ళ కృష్ణా గోదావరిలో తెలంగాణకు దక్కే వాటాను ఉపయోగించుకోవటానికి కూడా ఒక ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతున్నది. ఇంతవరకు ఏంటంటే కాంట్రాక్టర్ల అవసరాల కొద్దీ ప్రాజెక్టులను డిజైన్ చేసిండ్రు. హడావిడిగా పర్మిషన్లు వచ్చినా రాకున్నా మొదలుపెట్టింది. ఉదాహరణకు పోలవరం కాలువ ప్రాజెక్టు మీద కేసు నడుస్తూనే ఉంది, తీర్పు రాలేదు, కానీ కాలువ కాంట్రాక్టర్ల అవసరార్థం ఆ రకంగా చేసిండ్రు. ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డాం కాబట్టి వాళ్ళ మరి ప్రజా ప్రయోజనాల రీత్యా ఏది మెరుగైనటువంటి పద్ధతి అనేది నిర్ణయించుకొని ప్రాజెక్టులకు తుది రూపం ఇచ్చి అమలు చేయడానికి ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నది. అది ఒక మంచి దిశలోనే ఉంది అని నేను అనుకుంటూ ఉన్నా. నాకు ఇంకా ఎక్కువ టెక్నికల్ డీటెయిల్స్ తెలియకపోయినా నాకు అర్థమైన మేరకు ఆ ప్రయత్నం ఒకటి బాగానే జరుగుతుంది. నిధుల విషయంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. బడ్జెట్ కూడా మిగులు కాకపోయినా కనీసం ఒక తృప్తికరమైనది. నేనైతే 50-60 వేల కోట్లు దాటదేమో అనుకున్నా, కానీ అంతకు మించి ఇవాళ 1,15,000 అనుకున్న చోట 90,000 వసూలైన ఒక మంచి బడ్జెటే, మంచి అభివృద్ధికి అవకాశం కలిగించే పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. నియామకాల విషయంలో ఇంకా చాలా జరగవలసిన అవసరం ఉన్నది. మొదటిది రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ జరగాలి. ఆ రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీతో పాటుగా తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే 371D రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ఉద్యోగుల పంపిణీలో ఆ అదనపు అంశాన్ని జోడించుకోవాలి. దాన్ని జోడించుకున్నప్పుడు జోనల్ ఉద్యోగాలను, జిల్లాల్లో కూడా ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఈ రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా వచ్చినటువంటి నాన్ లోకల్స్ను పంపాలి. అవతలి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వాళ్ళని వెనక్కి తెచ్చుకోవాలి. ఇదన్నీ జరిగితే అప్పుడు తెలంగాణకు రావాల్సినటువంటి పోస్టులు ఇదిమిద్దంగా తేలితే నోటిఫికేషన్ ద్వారా అన్ని పోస్టులను భర్తీ చేసే అవకాశం. జరగడానికి సంవత్సరం సరిపోలేదంటారు. సంవత్సరం అంటే మరి కమల్నాథన్ కమిటీ అయితే ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. నిజానికి సంవత్సరం సరిపోదా అంటే సర్వీస్ రికార్డులో అంత సమాచారం ఉంటుంది, మరి కావాలని సమాచారం ఇవ్వరు. ఇచ్చిన సమాచారం పైన నిర్ణయం జరగదు. ఆ ఉద్యోగుల విభజన పూర్తి చేయరు. పోనీ రాష్ట్ర స్థాయి ఉద్యోగాలన్నా పూర్తి చేస్తారంటే అది చేయరు. ఇక వాళ్ళ వాళ్ళ పరిధిలో ఈ జోనలు జిల్లా ఉద్యోగాలు లేవని వాళ్ళకి కావాలని వాళ్ళు దాన్ని ఎత్తగొట్టారు దాన్ని. కాబట్టి ఇప్పటికీ తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ మేము పోతామండి అని అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. అక్కడున్నటువంటి వాళ్ళు ఇక్కడికి రావాలని తాపత్రయపడుతున్నారు.
ఇది పూర్తిగా తొందరగా తేల్చవలసినటువంటి అవసరం ఉంది. మేము జేఏసీగా దీన్ని ఇంకొంత సీరియస్గానే తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే పబ్లిక్ రంగ సంస్థల విభజన పూర్తి కాలే, రాష్ట్ర స్థాయి సంస్థల విభజన పూర్తి కాలేదు. కావాలని ఒక తాత్సర్యం చేస్తూ ఇవాళ దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది అని మనం అంగీకరించక తప్పదు. ఇది కారణంగా మొత్తం మనం ఆశించినట్టుగా అన్ని స్థాయిల్లో కొంత తెలంగాణ నాయకత్వం దాంట్లో అధికారులు ఎదగటానికి కూడా ఒక అవకాశం లేకుండా పోయింది. చాలా దిక్కుల ఇంకా కొన్ని ముఖ్యమైన స్థానాల్లో కూడా అవతలి వాళ్ళ పట్ల ద్వేషమేం లేదు, కానీ ఈ ప్రాంతం పట్ల ఈ ఉద్యమంలో నడిచిన వాళ్ళకున్న పట్టింపు అయితే వాళ్ళకు ఉండదు. కాబట్టి చాలా అక్కడ తెలంగాణకు ఉద్యోగులు కొన్ని అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఈ రంగంలో మాత్రం ఇంకా చాలా జరగవలసినటువంటి అవసరం ఉంది. రైట్. ఇక యుగంధర్ రంగారెడ్డి జిల్లా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. యుగంధర్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సార్. మీకు కూడా తెలంగాణ శుభాకాంక్షలు సార్. మీరు మిలియన్ మార్చ్ లాంటి ప్రోగ్రాములు తీసుకుంటే మేము పాల్గొన్న వ్యక్తులం సార్. మేము హలో వినిపిస్తుంది, చెప్పండి సార్. అయితే ఇప్పుడు నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాక కూడా ఇప్పుడు ఉద్యమ ద్రోహులకు అందలా లెక్కించి ఉద్యమ వీరులకు తిప్పలు పెట్టడం చూస్తూ ఉంటే మీలాంటి వాళ్ళు ఇంకా కూడా ఎలాంటి మాకు సందేశాలు ఇవ్వకపోతున్నారని చెప్పి మేము బాధతో ఉన్నాం సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఉద్యమంలో కలిసి వచ్చినటువంటి నాయకులు ఎవరు లేరు. ఉద్యమానికి ఆ రోజుల్లో కొంత ఆటంకాలు సృష్టించినటువంటి వాళ్ళు పదవుల్లో ఉన్నారు అనేది చాలా చోట్ల ఈ కంప్లైంట్ బాధ అనేది ఉంది. చాలా రోజుల ముందే ఎన్నికలు జరగకముందే మేము జేఏసీగా చెప్పినాం, ఇది మంచిది కాదు, తెలంగాణ నిర్మాణానికి ఆటంకాలను సృష్టిస్తుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమంతో ఉన్న శక్తులు ఎప్పుడైనా ఈ ప్రాంత వికాసానికి ఉపయోగమే, కానీ మిగతా వాళ్ళు మనకు అంత ఉపయోగపడతారా అంటే అనుమానాస్పదమే అని చాలాసార్లు ఈ మాట అన్నాం. సరిగా అది ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారమైన నిర్ణయం అంటారు. ఓకే. ఇక దరువు అంజన్న ఫోన్ లైన్లో ఉన్నారు. చెప్పండి అంజన్న గారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సరే, మేము కళాకారులుగా చాలా రోజుల నుంచి ఆ కళాకారులు చేసినటువంటి ఉద్యమం మన నియామకాల్లో తప్పు తరగతులు జరిగినాయని చెప్పేసి అసలైన కళాకారులకు ఉద్యోగాలు రాలేదని చెప్పేసి చాలా కాలంగా పోరాడుతూ ఉన్నాము. అయితే మాకు మీ జేఏసీ తరఫున కూడా పొలిటికల్ జేఏసీ తరఫున కూడా మద్దతు కావాలని మేము ఆప్యాయంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మిమ్మల్ని ఒక ప్రశ్న ఏంటంటే, ఆ జరిగినటువంటి నియామకాలు ప్రభుత్వానియా కావని మీ ఆలోచన పరంగా చెప్పాల్సినగా కోరుతా ఉన్నారు సార్. ఇప్పుడు ప్రభుత్వానియా లేకపోతే అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ మాత్రమే చెప్పలేదు, మీరేమనుకుంటున్నారు సార్? యాక్చువల్లీ నాకు ఆ డీటెయిల్స్ అస్సలు తెలియదండి. తెలియకుండా దానిపై అది ఎట్లా జరిగిందో నాకు తెలియదు. ఒకటే సంతోషం ఏంటంటే 550 మంది రకరకాలుగా ఇబ్బందులు పడ్డా అనేక రూపాల్లో ఇప్పటికీ కూడా పాపం ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో కొంత ఆధారం దొరికిందనే సంతోషం తప్ప అంతకుమించి దానిపై లోతుల్లోకి ఆలోచన చేయలేదు. ఇంకా కూడా బయట చాలామంది కళాకారులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మంచి కళాకారులు కూడా ఉన్నారు. కాకపోతే మరి అది ఎట్లా వీళ్ళను అకామిడేట్ చేసుకుంటారో నాకు తెలియదు. అందుకనే కొంతమంది కళాకారులు కలిస్తే మేమేమన్నామంటే, ఒక ప్రతిపాదన మీ నుంచి ఏదైనా ఉంటే మళ్ళీ అడిగి చూడగలం. అందరు కళాకారులకు గవర్నమెంట్ నుంచి ఉద్యోగం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. కొంతమందిని ఇంకా అకామిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటే ఎందరున్నారు. ఆ లెక్కలు ఏమన్నా తేలితే వాటిని మనం కొంత నిర్దిష్టంగా అడగటానికి అవకాశం. ఇక కోదండరామ్ గారు, తెలంగాణ రాకముందు జేఏసీ అని అనేది తెలంగాణ ఉద్యమంలో కానీ మొత్తం ఒక దశాబ్ద కాలం పాటు తెలంగాణ ప్రజలు జేఏసీ వైపే చూశారు. తెలంగాణ సాధనలో కూడా జేఏసీ పాత్ర చారిత్రాత్మకమైనది. తెలంగాణ సాధించిన తర్వాత ఈరోజు మీ రోల్ ఏంటి? మేము తప్పకుండా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మా వంతు కృషి మేము కొనసాగిస్తాం. ఈ సందర్భాన ప్రజలతో ఉంటాం. జయశంకర్ గారు అన్నట్టు చదువుకున్నటువంటి వాళ్ళు మౌనంగా ఉండటం కన్నా పెద్ద నేరం మరొకటి లేదు. కాబట్టి ప్రజల వెంట ఉండటం, వాళ్ళ సమస్యలు వాళ్ళకు తెలుస్తాయి, కానీ వాటి కారణాలను వెతికి చెప్పి పరిష్కార మార్గాలను చూపించవలసిన బాధ్యత చదువుకున్నటువంటి వాళ్ళ మీద ఉంది అని ఆ పాత్ర మేము తప్పకుండా నిర్వర్తిస్తాం. ఓకే. ఇక రాజు భద్రాచలం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు గారు చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే.
నమస్కారం అమ్మా. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి రాజు గారు. ఇప్పుడు మాట్లాడండి. కోదండరామ్ గారు ఉన్నారు. ఈ 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాల విషయం ఏదైతే ఉందో సార్, వింటున్నా, చెప్పండి. అది గట్టింది సార్. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చే విషయం ఏదైతే ఉందో షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న దళితుల విషయమై ఎలా చేస్తారు? షెడ్యూల్డ్ ఏరియాలో దళితులు కూడా ఉన్నారు గిరిజనులతో పాటు. అవును. మరి వారి విషయమే ఎలా ఆలోచిస్తారు ఏంటి? మీరు ఎక్కడ భూమి ఇస్తే అక్కడికి పోదామని ఇక్కడ దళితులు సిద్ధంగా ఉన్నారు సార్. ఈ కొంత ఒకటి రాజ్యాంగము ఆదివాసులకు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించింది. ఆ హక్కుల రూపకల్పన వెనకాల ఒక సుదీర్ఘ చరిత్ర, సుదీర్ఘ పోరాటాలు ఇమిడి ఉన్నాయి. వాటి కారణం చేత నిజంగానే ఆ దళితులు ఆదివాసులకు ఆ ప్రత్యేక అవకాశాలు అయితే అవసరం. మరి వాళ్ళ ఆ ప్రాంతంలో దళితులు కానీ ఇతర పేద ప్రజలు కానీ ఉన్నారు. మరి వాళ్ళ సమస్య ఏమిటి అంటే చట్ట ప్రకారం అయితే దాని పరిమితులు దానికి ఉన్నాయి. కాకపోతే మీరు అన్నట్టు బయట అవకాశాలు కల్పించాలి అని కోరితే అట్లాంటిది ఒకటి సీరియస్గా ఆలోచించవచ్చు. లేకపోతే రెండోది ఏముందంటే అక్కడే ఉన్నటువంటి గిరిజనేతరులు కొంత సౌకర్యంగా ఉన్న కుటుంబాలు ఎవరైనా ఉంటే అటువంటి ఆస్తిని తీసుకున్నప్పుడు అది ఈ దళితులకు ఇవ్వటానికి కూడా బహుశా అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈరోజు కోదండరామ్ గారు దళితులు అక్కడే షెడ్యూల్ ఏరియాల గురించి వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఈరోజు పోడుకు సంబంధించి పెద్ద ఉద్యమం జరుగుతుంది. గిరిజనులందరూ కూడా మేము పోడు వ్యవసాయం చేసుకుంటాం, మా భూములు మాకు ఇవ్వండి, అనుమతి ఇవ్వండి అంటే ప్రభుత్వాధికారులు అందరూ కూడా వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పరిస్థితి. వాళ్ళ ఉద్యమం పట్ల జేఏసీ వైఖరి ఏంటి? ఈ విషయంపై మేము జేఏసీలో ఎక్కువ ఇంతవరకు చర్చ జరగలేదు. అయితే నేను మొన్న నిజామాబాద్ పోయినప్పుడు అక్కడ కొన్ని గ్రామాల్లో ఆ విషయం గురించి అడిగి తెలుసుకున్నా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలా ఏళ్ళుగా వీళ్ళు అడవి నరికి పోడుగొట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు. మరి వీళ్ళందరికీ అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులైతే రావాలి. కానీ అటవీ హక్కుల చట్టం మరి ఎందువల్లనో కానీ పోయిన 10 ఏళ్ళుగా అక్కడ ఎక్కడ కూడా అమలు కాలేదు. ఎక్కడ కూడా అమలు కాలేదు. అప్లికేషన్లు వీళ్ళు పెట్టుకున్నారట కొన్ని చోట్ల, నేను అడిగిన పెట్టుకొని కూడా పెండింగ్లో ఉన్నాయి కొన్ని చోట్ల అసలు వీళ్ళ అప్లికేషన్లకు సంబంధించి ఏం జరుగుతున్నదో కూడా ఎవరికేం తెలియదు. సరే, మరి ఈ పరిస్థితుల్లో ఇవన్నింటినీ కూడా జాగ్రత్తగా సమీక్షించాల్సిన అవసరం ఉన్నది. దీనికి కార్యకర్తలు చేయవలసిన ఒక బాధ్యత ఏంటంటే అసలు నిర్దిష్టంగా ఆ భూమి వాళ్ళు ఎప్పటి నుంచి దున్నుతున్నారు, రెండవది వీళ్ళు అటవీ హక్కుల చట్టం కింద అప్లై చేసుకుంటే అప్లికేషన్ పరిస్థితి ఏంది, మూడవది ఒకవేళ చేసుకొని ఉండకపోతే ఇప్పుడు మనం దాని గురించి అటవీ హక్కుల చట్టాన్ని ఎట్లా అమల్లోకి తీసుకురావాలి, ఇవన్నీ కూడా గ్రామాల వారీగా నిర్దిష్టంగా మనం ఆలోచన చేసి సమాచారం సేకరిస్తే అప్పుడు వాటి ఆధారంగా మనం కొంత గవర్నమెంట్తో కూడా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కానీ పట్టా దొరుకుతుంది కదా అనే ఆలోచనతో నిన్నో మొన్నో కూర్చొని మళ్ళీ అడవి నరికి దాన్ని అటవీ వనరులను దుర్వినియోగం చేస్తున్నటువంటి వాళ్ళ కోసమైతే మనం మేము సమర్థించట్లేదు. కానీ ఇట్లాంటి మిగతా ఎవరైతే చాలా కాలం పాటు దున్నుకొని ఉంటున్నారో వాళ్ళందరి హక్కుల పరిరక్షణ కోసం ప్రయత్నం జరగాలి. నా దృష్టిలో ఈ ప్రయత్నం అనేది ముందు పడాలి అంటే ఈ రకమైనటువంటి గ్రామవారీగా మనం సమాచారం సేకరించి ఆ సమాచారం ఆధారంగా కొంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో తర్వాత ఇటు మంత్రుల రాజకీయ నాయకత్వంతో కూడా మాట్లాడి ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేయొచ్చని నాకు అనిపిస్తుంది. ఇక నజీర్ నాగర్ కర్నూలు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నజీర్ గారు చెప్పండి. నమస్తే సార్, మేము అవుట్సోర్సింగ్ వర్కర్ సార్, విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్ సార్. సార్ మాకు అదే ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి మాకు కూడా పర్మిట్ చేసినట్టు కాంట్రాక్ట్ రెగ్యులేషన్ చేస్తామని చెప్పారు కదా, చేస్తారు సార్. చెప్పండి నజీర్ గారు. సార్ అది కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులేషన్ చేస్తాం కదా సార్. మేము అవుట్సోర్సింగ్ వర్కర్స్ కూడా రెగ్యులేషన్ చేయాలని ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలని మేము కోరుకుంటాం సార్ మీ ద్వారా. ఓకే, ఇక లక్ష్మణ్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం సార్. నేను లక్ష్మణ్ హైదరాబాద్ నుంచి టీచర్ పనిచేస్తున్నాను. నమస్తే. నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఒకటి, హలో చెప్పండి సార్. ఇప్పుడు యూత్ లో చాలా మటుకు ఆవేశాలు పెరిగి
రకరకాల మార్గాలలో వెళ్తూ ఉద్యమాలు చేస్తూ వాళ్ళ యొక్క ఎనర్జీని వేరే వేరే దారులలోకి మారుతూ ఉన్నారు. ఇది ఒక యూనిఫైడ్ శక్తిగా మార్చడానికి మాలాంటి వాళ్ళు కానీ మాలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఇంకొకటి, హలో సార్, మీతో పాటు పనిచేసినటువంటి చాలా ఉద్యమాలలో పనిచేసినటువంటి చాలా వ్యక్తులు శక్తులుగా మారి వివిధ పార్టీల్లో చేరిపోయి మా గొంతుకన్ని వినిపించడానికి మళ్ళీ చివరికి మీరే మిగిలిపోయారు. ఇంకా శక్తుల్ని తయారు చేయడానికి మేము కూడా ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, ఏ రకంగా మేము ఉపయోగపడగలం? వ్యక్తులు పోయినా ఏ సంఘాలు సంస్థలు అనేవి డిజాల్వ్ అయిపోవు. ఆ సంఘాలు మిగులుతాయి, వాటి పని కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బంది ఏమీ లేదు అని మిత్రులు గ్రహించాలి. కాకపోతే ఏంటంటే దాన్ని ఎట్లా నిర్మించుకోవాలంటే ఎక్కడికక్కడ మరి ఇంకా ఉన్న సంఘాలను కలుపుకోవాలి, శక్తిని పెంచుకుంటూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అయితే వారు అడిగిన ప్రశ్న ఈ మొత్తము యువత వాళ్ళ సమస్యల పరిష్కారం ఏం చేయవచ్చు అనేది. నేను అంటే ఒక సుదీర్ఘంగా ఈ 5-6 నెలలు అనుకోండి, ఇంకా అంతకంటే ఎక్కువ ఈ సంవత్సర కాలమే తీసుకోండి, చాలా ఎట్లా పనిచేయగలమనే విషయం పైన కొంత అధ్యయనం చేసిన తర్వాత మాకు ఉన్న అనుభవాల ఆధారంగా మేము చెప్పేది ఏంటంటే ఏ సమస్య గురించి మనం మాట్లాడినా చాలా ఖచ్చితమైనటువంటి సమాచారం ఉండాలి, చాలా అవసరం. మనం ఆ సమాచారం లేకుండా మాట్లాడి ప్రయోజనం ఉండదు. రెండవది, మనం సేకరించినటువంటి సమాచారం ఆధారంగా మనం సమస్యను ఎట్లా చూస్తున్నాం అనేది తేల్చుకోవాలి. 3, మనం ఖచ్చితంగా పరిష్కారాలను వెతకాలి. ఇది చాలా అవసరం. మనం యువత గురించే తీసుకుంటే నిజంగా ఇవాళ గ్రామాలలో యువత పరిస్థితి ఏంది? ఒక ప్రశ్న, వాళ్ళ సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి? ఇవన్నీ కూడా ఒకరోజుతో వచ్చిన సమస్యలు కావేవి. ఈ సమస్యలన్నీ ఒక సరళీకరణ ప్రభావంతో వచ్చినాయి. అంటే సరళీకరణ అనే ఒక విచిత్రమైన అభివృద్ధి నమూనా అది. అట్లాంటి అభివృద్ధి నమూనా 3వ ప్రపంచ దేశాల్లో తీవ్రమైన అనర్థాలు తీసుకొస్తుందని మనం అనేక పర్యాయాలు చెప్తూనే ఉన్నాం. మన సంగతే కాదు, అసలు స్టిగ్లిట్జ్ లాంటి ఆర్థికవేత్తలు అమెరికాలోనే తీవ్రమైన ఆర్థిక సమస్యలకు మూల కారణమవుతుంది అనే మాట అంగీకరిస్తున్నారు. వాళ్ళ అధ్యయనాల్లో తేలింది. ఏం జరిగింది అంటే సరళీకరణ ఏం చేసిందంటే ఆర్థిక ప్రగతి కోసం ప్రభుత్వాలు చేయవలసిందల్లా ప్రైవేట్ పెట్టుబడిదారులే. ఆ పెట్టుబడిదారులకు సౌకర్యాలు కల్పించడమే మా బాధ్యత అనుకున్నారు. మరి నిజంగా అట్లాంటి ప్రైవేట్ శక్తులకు ఉత్పత్తి రంగంలో అవకాశాలు ఇచ్చిండ్రా అంటే నిజానికి అటువంటిది జరగలేదు. వాస్తవానికి ఎక్కడ అవకాశాలు ఇచ్చిండ్రు అంటే, ఇగో నువ్వు భూములు తీసుకుంటావా చెప్పు నేను రాసిస్తా అంటే ఏదో కంపెనీ పెడతానని చెప్పటం, ఆ పేరుతో వాళ్ళు భూములు తీసుకోవటం. 2, కాంట్రాక్టులు అంటే సరళీకరణ పేరుతో మొత్తం మార్చి ఏం చేసిండ్రు? ఈపీసీ సిస్టమ్. నీవే డిజైన్ తయారు చేయి, నువ్వే ఎస్టిమేట్స్ వేయి, నువ్వే పని పూర్తి చేసి పెట్టు. అది ఆ ఎస్టిమేషన్స్ కరెక్టా కాదా అడిగేటోడు లేడు. ఇష్టారాజ్యంగా వాళ్ళు టెండర్లు తయారు చేసుకున్నారు, ఇష్టారాజ్యంగా బిల్లులు ఎత్తుకున్నారు. ఇట్లాంటి ఒక పరిస్థితి, నీకు కూర్చున్న చోట కోట్లు సంపాదించే అవకాశం ఉన్నప్పుడు ఆ మార్గంలో పోతారు కదా, ఎవరు ఉత్పాదక రంగంలో పెట్టుబడి పెడతారు? కాబట్టి ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆర్థికాభివృద్ధి కనబడుతుంది కానీ ఉపాధి ఉండదు. ఈ రకమైనటువంటి అభివృద్ధి క్రమంలో వ్యవసాయం నాశనమై చిన్న సూక్ష్మ పరిశ్రమలు, చేతి వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాబట్టి బతుకు తెరువు అవకాశాలు పోయినాయి. ప్రభుత్వ రంగంలో, పబ్లిక్ రంగంలో ఉన్న ఉద్యోగాలన్నింటినీ కోతబెట్టిండ్రు. అవసరం ఉన్న చోట కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టిండ్రు. వీటన్నింటితో నిరుద్యోగ సమస్య అనేది ఒక తీవ్రమైన సమస్యగా పరిణమించింది. బహుశా ఎక్కడ కూడా మనము ఇట్లాంటి ఒక తీవ్రమైన నిరుద్యోగ సమస్య చూడం. మొన్న హైదరాబాద్ చుట్టుపక్కల మన కొత్తూరు ఏరియాల్లో తిరిగితే ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఈ కింది స్థాయి ఉద్యోగాలు, ఉదాహరణకి రైల్వేల్లో కూడా కింది స్థాయి ఉద్యోగాలు ఏవి కూడా స్థానికులకు దక్కటం లేదు. ఎక్కడెక్కడి నుంచో అక్కడ కోచింగ్ సెంటర్లు ఉంటాయట, ఏం వాళ్ళు మార్పు ప్రభావం చేస్తారో మనకి తెలియదు, కానీ వాళ్ళకే ఉద్యోగాలన్నీ వస్తున్నాయి. కనీసం ఈ దిగువ స్థాయి ఉద్యోగాలు ఎక్కడికక్కడ రిజర్వ్ చేసినా బాగుండేది, అది లేదు. బిహెచ్ఈఎల్లో కానీ, రైల్వేస్లో కానీ, కేంద్ర పబ్లిక్ రంగ సంస్థల్లో గతంలో ఉండేది, దాన్ని తీసేశారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకు అవకాశం ఇయ్యరు.
4-5 వేలకు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటారు. ఈ అన్ని పరిస్థితులతో ఉపాధి అవకాశాలు లేవు. ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకొక కొత్తగా ఉన్న ఒక అంశం ఏంటంటే చాలా వరకు రైతుల చేతుల్లోంచి భూమి పోయింది, రియల్ ఎస్టేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ చేతుల్లోకి పోయింది, వీళ్ళకి వచ్చిన డబ్బు వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అయిపోయినాయి. ఇప్పుడు దుందామంటే భూమి లేదు, వేరే వ్యాపకం లేదు, దగ్గర అక్కడ ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి లేదు. ఏం చేయాలి ఈ పిల్లలు? ఇది సీరియస్ సమస్య ఇవ్వాలి. అందుకనే తెలంగాణ ఆర్థిక పునర్నిర్మాణం అనేది ఉపాధి కల్పన లక్ష్యంగా సాగవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఒక లోతైనటువంటి అధ్యయనం, ఒక సీరియస్ ప్రచారం అనేది కూడా జరగాలి. మీలాంటి యువకులందరూ ఆ దిశగా ఒక కార్యక్రమం తీసుకోగలిగితే చాలా ఉపయోగంగా ఉంటుంది. దానికి సంబంధించి మీరు ప్రభుత్వానికి ఏమన్నా ఒక ప్రతిపాదనలు ఇచ్చారు? అంటే నోటి మాటగా చెప్పిన ఇప్పటి వరకు మేమేమన్నామంటే ఈ 10th ఇంటరు అట్లా అయిపోయిన వాళ్ళందరికీ కొంత వాళ్ళకు నైపుణ్యాలు ఉండాలి, ఏదో ఒక నైపుణ్యం ఉండాలి కదా. లేదు, మనం జనరల్ ఎడ్యుకేషనే తప్ప కానీ స్కిల్ అనేది నేర్పించట్లేదు. మొట్టమొదటిగా రేపు భవిష్యత్తు విద్యా వ్యవస్థలో వాళ్ళకి హై స్కూల్ స్థాయి నుంచి ఈ స్కిల్స్ నేర్పించాలి. రెండవది, ఇప్పుడున్నటువంటి వాళ్ళకి అయిపోయినటువంటి వాళ్ళకు డ్రాప్అవుట్స్కి ప్రత్యేకంగా సంస్థలు ఏర్పాటు చేసి ఆ ప్రయత్నం చేయాలి. మూడవది, వాళ్లకు ఉపాధి కల్పన కోసం అటు వ్యవసాయంలో ఇటు చిన్న సూక్ష్మ చేతి వృత్తుల రంగాన్ని పునరుద్ధరించడానికి ఒక ఆలోచన జరగాలి. ఇవి చెప్తా ఉన్నాం, చాలా వరకు వాళ్ళు అంగీకరిస్తున్నారు, నిజమే ఇది తీవ్రమైన సమస్యగా ఉన్నది, మేము కూడా ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. కానీ కొంత ఇంకా ఈ విషయం పైన లోతుగానే ఒక ప్రయత్నం అనేది ఇంకా సీరియస్గా ముందుకు పోవాలి. రైట్. ఇక జేఏసీలో టీఆర్ఎస్ ఇంకా భాగస్వామిగా ఉందా లేదా, ఇదే అంశం మీద కోదండరామ్ గారిని అడిగే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. ముందుగా లక్ష్మణ్ కొల్హాపూర్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. లక్ష్మణ్ గారు చెప్పండి. మాట్లాడాలి మేడం. నమస్తే లక్ష్మణ్ భాయ్, చెప్పండి. నమస్తే సార్, మాది నీటి మునక గ్రామస్తులం, శ్రీశైలం ప్రాజెక్టులో మునిగిపోయిన బాధ్యతలం సార్. సార్ ఇక్కడ మాది కొల్లాపూర్ మామనార్ డిస్టిక్ లో నిరాహార దీక్ష చేస్తుంటే మా అధ్యక్షుని, జిల్లా అధ్యక్షుని అరెస్ట్ చేసినారు సార్. ఎప్పుడు? ఈరోజు సార్. జూపల్లి కృష్ణారావు గారు అక్కడ జెండా ఆవిష్కరణ చేసుకుంటే మేము అక్కడ ఒక 10-20 మంది దాకా మేము నిరాహార దీక్ష చేస్తుంటే మా జూపల్లి కృష్ణారావు గారు అరెస్ట్ చేసింది. అవును సార్. మరి ఏమన్నా సార్ మా పరిస్థితి సార్, మీరు చెప్తా అంటే గవర్నమెంట్కు ఇంతవరకు ఏం స్పందన రాలేదు సార్. రైట్ లక్ష్మణ్ గారు. ఇక గోపాల్ తాండూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. గోపాల్ గారు చెప్పండి. సార్ మేడం. సార్ నమస్తే సార్. నమస్తే గోపాల్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మేడం. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు మా సమస్య ఏంటండి సార్, మేము గత 8 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తా ఉన్నాము సార్. మేము గత 8 సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నాము. ఇంకా మా ఏజ్ బార్ అయిపోతుంది. మాకు సమస్య ఇది ఏ విధంగా మాకు పరిష్కారం అవుతుందో కొద్దిగా మీరు కూడా జేఏసీ తరఫు మాకేమైనా ఏదైనా ఒక హామీ లాంటిది ఏమైనా ఇవ్వగలుగుతారా సార్? ఇక సైదులు నల్గొండ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సైదులు గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సైదులు. సార్, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడంలో ఈ డిగ్రీ లెక్చరర్స్ కొంచెం వాళ్ళకి వెయిటేజ్ ఇస్తే సరిపోతుంది సార్. అన్ని డిపార్ట్మెంట్లు మేము వ్యతిరేకం కాదు, కానీ ఒక డిఎల్ జూనియర్ లెక్చరర్స్ వాటికి కొంచెం, ఎందుకంటే మేము నెట్ ఎంఎస్సీ అయిపోయి 2 years అవుతుంది, నెట్ క్వాలిఫై అయ్యాం. కానీ వాళ్ళు ఎంఎస్సీతో చేసే వాళ్ళు రెగ్యులర్ చేస్తే మాకు చాలా నష్టం జరుగుతుంది. సో కొంచెం వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చేలాగా ప్రభుత్వాన్ని మీరు కొంచెం రికమెండ్ చేయాలి సార్. రైట్. యాదగిరి మిర్యాలగూడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. యాదగిరి గారు చెప్పండి. సార్ మేము హోంగార్డ్ సార్, మేము ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మాకు ఎలాంటి జీతాలు కూడా పెంచట్లేదు సార్. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ అడుగుతున్నాం సార్. మా భార్య పిల్లలు కూడా మీకు మనసులో పెట్టుకొని కొలుసుకుంటాం సార్. మీరు ఒక్క హెల్ప్ చేయండి సార్ మాకు.
ఒకటి శ్రీశైలం ముంపు బాధితులు, అదేవిధంగా తాండూరు నుంచి అవుట్ సోర్సింగ్, వారితో పాటు డిగ్రీ లెక్చరర్స్, నెట్ పాస్ అయిన డిగ్రీ లెక్చరర్స్, వారి నుంచి హోమ్ గార్డ్స్, నలుగురు కూడా ప్రభుత్వానికి వారి తరపు నుంచి మిమ్మల్ని. ఆఖరితో మొదలు పెడితే ఈ హోమ్ గార్డ్స్ వ్యవస్థ అనేది ఒక తాత్కాలికమైన వాలంటీర్ లాంటి వాళ్ళు, కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది రాను రాను అది స్థిరపడిపోయి దాదాపు ఒక రెగ్యులర్ పోస్ట్గా మారింది. మరి ఇట్లాంటి సమయాన నిజానికి ఆ హోమ్ గార్డ్స్ యొక్క జీతభత్యాల గురించి, కొంత వాళ్ళకు సర్వీసు భద్రత గురించి, వాళ్లకు కనీస హక్కుల గురించి కొంత ఆలోచన అయితే అవసరం. చాలా చోట్ల హోమ్ గార్డ్స్ చాలా తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు. 9,000తో హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో ఎక్కువ వరకు హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు బతకలేరు, ఎక్కడో దూరంగా ఊరవతల ఉండి రోజు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకు ట్రావెల్కే బోల్డంత ఖర్చు అవుతుంది. అది ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్లో ఉంచరు, వాళ్ళని ఒక ప్రత్యేకంగా హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమంటారు. రోజంతా హెడ్ క్వార్టర్స్లో ఏదైనా ఎమర్జెన్సీ సమస్య వస్తుందేమో అని అక్కడ వీళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. సరే, ఇప్పుడు ఏదో పంపకాల కారణంగా ఉన్నది, భవిష్యత్తులో ఉండదేమో అనుకుంటున్నా, కానీ అదొక సమస్య ఉంది. జీతాలు తక్కువ, తర్వాత చాలా నిరాదరణ ఉంటుంది వాళ్ళ పట్ల, ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. దీనికి కారణంగా వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితిలో ఇంకెన్నాళ్ళు అని బాగా బాధపడుతున్నారు. ఒకసారి అధికారులతో అయితే మాట్లాడి కనీసం మీరు విని ఒక కమిటీ వేసి ఏం చేస్తారో కానీ ఆలోచన చేసి ఒక పరిష్కారం అయితే చూపాలి కదా అని అడిగినాం. సాధించుకోగలిగిన ఒక మార్పు ఏంటంటే జీతాలు పెంచిండ్రు. అదొక్క మార్పును మాత్రం మనం సాధించుకోగలిగినాం. ముంపు బాధితుల విషయంలో ఒక వాస్తవం అది ఎప్పుడో 85లోనో ఎప్పుడో 86లోనో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇచ్చినటువంటి జీవో. ఈ ముంపు గ్రామాల్లో అవతల వైపు రాయలసీమలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు దొరికినాయి, కానీ యువతల వైపు తెలంగాణలో ఉన్న వాళ్ళకు ఒక 25-30 మందికి కూడా ఉద్యోగాలు దొరకలేదు. అంటే ఆ జీవోలో ఉన్న ఒక బేసిక్ సమస్య ఏంటంటే వాళ్ళు కేవలము ఈ ఇరిగేషన్కు సంబంధితమైనటువంటి శాఖల్లో పోస్టింగ్ అని పెట్టారు. ఒక్కదాన్ని తొలగించి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వీళ్ళను వాళ్ళ విద్యార్హతలను బట్టి తీసుకోవచ్చు అని ఒక సడలింపు తీసుకొని వస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరికేవి. ఇది అందులో ఉన్న సమస్య. దాన్ని సవరించరు, వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు. మీరు చాలా ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే ఆ టెంట్ హౌస్ కిందికి పోయినాం, మేము కూడా పోయినాం మహబూబ్ నగర్. వాళ్ళ మద్దతు కోసమే ఓ రోజు ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడినాం. అందరూ కూడా మీకు ఏజ్ పెరిగిపోతున్నది వాళ్ళది. మరి ఇంత నిర్లక్ష్య ధోరణి అయితే పనికిరాదని నేను కూడా వాళ్ళతో పూర్తిగా అంగీకరిస్తున్నా. అయితే గవర్నమెంట్లో సంబంధిత మినిస్టర్లతో మాట్లాడదాం అనుకున్నాం, కానీ అది వీలు పడలేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, తర్వాత అవతరణ దినోత్సవాలు, దానికంటే ముందు స్వచ్ఛ భారత్, ఒకటి తర్వాత ఒకటి మొత్తం మీద అనుకున్నట్టుగా మేము కలిసి మాట్లాడలేకపోయినాం. తప్పకుండా వాళ్ళు చెప్పిన ఇష్యూను పట్టించుకొని దాని పరిష్కారానికి మా వంతు తోడ్పాటు అందిస్తామని హామీ ఇస్తున్నాం. జేఏసీ విషయానికి వస్తే కోదండరామ్ గారు, టీఆర్ఎస్ ఇంకా రాజకీయ జేఏసీలో భాగస్వామిగా ఉందా? పార్టీలు రకరకాల కారణాల చేత ఎవరు జేఏసీలో ఇప్పుడు లేరండి. వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళ పరిపాలన వ్యవహారాల్లోనే వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ జేఏసీ రోజువారీ పని విధానంలో మేము ప్రజా సంఘాలుగా మాత్రమే పనిచేస్తాం. అంటే రాజకీయ పార్టీలు మీతోటి లేవంటారా? లేవు. వాళ్ళు ఎందుకంటే ఎన్నికలైన తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలకు వెలుపలనే ప్రజా సంఘాలుగానే మా కృషి మేము కొనసాగిస్తాం. ఇక జేఏసీలో ఉన్న 4-5 పదవులు ఇవ్వడం ద్వారా జేఏసీ నిర్వీర్యమైనట్లు అనిపించడం లేదా? అట్లా ఎందుకవుతుందండి? ఉదాహరణకి ఓ సంఘంలో ఒక వ్యక్తికి పదవి వస్తే సంఘం పోతుందా? పోదు కదా. అది మనం గమనించాలి. ఉద్యోగుల ఏ సంఘం నుంచో కార్మికుల సంఘం నుంచో ఒకరికి ఉద్యోగం ఇస్తే సంఘమే పోతుంది అనుకుంటే పొరపాటు. ఆ సంఘం యథాతథంగా ఉంటుంది, అందులో పనిచేసేటువంటి వాళ్ళు యథాతథంగా ఉంటారు. నాయకులు పోవచ్చు, కానీ సంఘాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి అనేది గమనించాలి. ఈరోజు దేవి ప్రసాద్ లాంటి వాళ్ళు ఓటమి పాలవడాన్ని ఎలా తీసుకుంటుంది చేసి? ఎట్లా అంటే ఇంకా రకరకాల గవర్నమెంట్ అన్నాక ఒక్కోసారి అసంతృప్తి ఉంటుంది,
తర్వాత ఈ ఎన్నికల విషయానికి వస్తేనైతే ప్రత్యేకంగా నిర్వహణ పద్ధతుల్లో లోపాల వల్ల కూడా జరిగి ఉండొచ్చు. ఈ ఎన్నికంతా నిర్వహణ ముఖ్యం. నీవు అందరినీ దాంట్లో నమోదు చేయించాలి. నమోదు చేయించిన వాళ్ళందరూ ఓట్లకు వచ్చేటట్టు చూడాలి. ఈ ఓటర్లేమో ఒక్క దగ్గర ఉండరు కాబట్టి సాధారణ ఎన్నికల ప్రచారము దీని ప్రచారం భిన్నంగా ఉంటాయి. ఈ టెక్నికల్ విషయాల్లో జాగ్రత్త పాటించకపోవటం వల్ల వచ్చిన సమస్యలు కావచ్చు. అది మొత్తం మీద ఏది జరిగినా రకరకాల కారణాలు. ప్రజలు చెప్పుకునేది కోదండరామ్ గారిని ఇంతవరకు కేసీఆర్ గారు కలవడానికి కూడా ఇష్టపడట్లేదు అని చెప్పి విమర్శలు ఉన్నాయి. దీన్ని మీరేమంటారు? తెలంగాణ ఏర్పడిన తర్వాత మధ్యన ఒకసారి 2 సార్లు కలిసినాము, కానీ ఇంకా అంతకు మించి నేను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఓకే, ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాళ్ళని ఇంతకుముందు కాలర్స్ కూడా మనల్ని అడిగారు. ఎంతోమంది తెలంగాణకి ఆ రోజు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మంత్రి పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఉద్యమకారులంతా కూడా ఇంకా అలానే ఉన్నారు. ఎలాంటి నియామకాలు కానీ ఏమీ లేకుండా దీన్ని జేఏసీ ఎలా తీసుకుంటుంది? జేఏసీగా చాలా రోజుల క్రితమే దీనిపైన వ్యాఖ్యానించినాం. ఇది తెలంగాణ అభివృద్ధికి మంచిది కాదు అనే మాట మేము అన్నాం. అంతకుమించి ఇక మిగతా వ్యవహారాలన్నీ ఆ పార్టీ బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము అంతర్గత వ్యవహారాల్లో అంతకుమించి జోక్యం చేసుకోవటం మంచిది కాదని వదిలిపెట్టాం. జేఏసీ ఒక రాజకీయ పార్టీగా అవతరించే ఆలోచన ఉందా? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రెవల్యూషన్ సృష్టించింది. ఈరోజు ఎలా ఉందనేది పక్కన పెడితే లేనే లేదు. మనలాంటి వాళ్ళము ఈ పార్టీల వెలుపల పౌరవేదికలుగా పనిచేయవలసిన అవసరం ఉంది. ఈ పౌరవేదికలను పటిష్టపరిస్తే ప్రజాస్వామ్యానికి మేలు అనే భావన కూడా ఉంది. అందుకని దీన్ని యథాతథంగా కొనసాగించాలి. ఓకే, 99 లైవ్ షోలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సేవా నాయక్ ఫోన్ లైన్లో ఉన్నారు. చెప్పండి నాయక్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను సేవా నాయక్ సార్. నాయక్ సార్ బాగున్నారా సార్? సార్ చెప్పండి, వింటున్నా. హలో, వింటున్నా నాయక్ గారు. సార్ ఇప్పుడు మీరు ఒకసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వచ్చినప్పుడు అవుట్ సోర్సింగ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ వాళ్ళని అందరినీ రెగ్యులేట్ చేస్తామని చెప్పారు సార్. హలో, వింటున్నా. టీవీ వాల్యూమ్ తగ్గించండి నాయక్ గారు. ఓకే ఓకే మేడం. హలో, చెప్పండి, వింటున్నా. సార్ అయితే మరి దానిపైన ఇప్పటివరకు ఏమో గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకోలేదు సార్. హలో, వింటున్నా. అదే సార్, దానిపైన మీరు ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా విన్నవిస్తారా సార్? ఇక ఇక్బాల్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇక్బాల్ గారు, కోదండరామ్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు సార్, ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళకు మీ క్వశ్చన్ పూర్తి చేయండి ఇక్బాల్ గారు. చెప్పాలా మేడం? మాట్లాడండి, మీ క్వశ్చన్ పూర్తి చేయండి. మేడం ఇప్పుడు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ట్రైనింగ్ లో ఉన్నారు మేడం, వీళ్ళకి ఏమైనా త్వరలోనే ఇచ్చేస్తారా అని మేడం? రైట్. ఇప్పుడు ఎవరు మాట్లాడినా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులే ఈరోజు కాలర్స్ అందరూ కూడా వారి పరిస్థితికి సంబంధించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇందులో అయితే గవర్నమెంట్ అయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల మేరకి రెగ్యులరైజేషన్ గురించి ఆలోచన చేస్తున్నారు. మరి అవుట్ సోర్సింగ్ గురించి వాళ్ళు ఇంకా ఏం నిర్ణయానికి వచ్చిండ్రు అనేది పూర్తి ఐడియా రావటం లేదు. మనం గతంలో అనుకున్నది, మేము ఉద్యమంలో ఉన్న అందరికీ కాలంలో మేము బయట చర్చకు తీసుకొచ్చి అప్పుడు ప్రభుత్వాల ముందు ఉంచిన విషయం ఏంటంటే కాంట్రాక్ట్గా ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కాంట్రాక్ట్ పద్ధతిలోకైనా తీసుకురండి అని సూచన చేసినాం. అయితే దీంట్లో ఒకటే ఏంటంటే చట్టపరంగా ఉన్న రోస్టర్ విధానము, రిజర్వేషన్లు పాటించేటట్టు చూసుకోవాలి. మరి ఈ చిక్కులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి మేము చెప్పిన ఈ పద్ధతుల్లో వీళ్ళందరికీ కొంత ఉద్యోగ భద్రత కల్పించే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఒక డీటెయిల్డ్ నోటే గవర్నమెంట్కి ఇద్దాం ఈ విషయం పైన. ఎక్కడికక్కడ విడివిడిగా ఒక్కొక్క కేసును మనం తీసుకోవటం కంటే స్థూలంగా మన దృష్టికి వచ్చినటువంటి ఆలోచనలను, మనం అనుకుంటున్న పరిష్కారాలను ప్రభుత్వానికి అయితే అందజేద్దామని అనుకున్నాం.
చూద్దాం. మరి ఇంకా గవర్నమెంట్ కూడా ఇది ఇంకా ఒక వరుసగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం అయితే క్రమక్రమంగా ఈ విషయాలపైన ఒక నిర్ణయం తీసుకుంటాం, కొంతమందిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినట్టున్నారు. ఓకే, కోదండరామ్ గారు, తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏ రాజకీయాలను అయితే మనం అసహించుకున్నామో, ముఖ్యంగా కొనుగోలు రాజకీయాలను, ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అదే మళ్ళీ చూసాము. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కానీ, లేదా ఇటు ప్రభుత్వం కూడా అధికార పక్షం కూడా 5వ అభ్యర్థిని నిలబెట్టడం కానీ, ఇవన్నీ ఏ రాజకీయాలు వద్దనుకున్నామో మళ్ళీ అయ్యే రాజకీయాలు ఈరోజు వచ్చినాయి. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? అట్లా జరగకుండా ఉంటేనే బాగుండేది. వాస్తవానికి ఈ ఎన్నికల విషయంలో కొంత ప్రలోభాలకు అవకాశం లేకుండా అది స్వచ్ఛంగా జరిపే పద్ధతి రావాలి. క్యాంపులు ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ కూడా కొంత రాజకీయాల పట్ల ప్రజలకు గౌరవాన్ని తగ్గిస్తాయి. ఏది జరిగినా గౌరవాన్ని పెంచేటట్టుగా ఉండాలి కానీ తగ్గించేటట్టుగా ఉండకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఆయన అన్న మాటలు అంటే మరి టీవీ వలపన్ని అంటే ఇంకా మరి తప్పుడు పని చేస్తున్నప్పుడు పట్టుకోవటం మంచిదే, ఎందుకు పట్టుకుంటారని మనమైతే అడగటం సమంజసం కాదది. మరి అక్కడైతే వాళ్ళు ఖచ్చితంగా మరి టీవీ క్లిప్పింగ్ల ప్రకారం డబ్బులు చూపినట్టు, అంటే ఓట్ల కోసం నోట్లు చూపినట్టయితే అక్కడ కనబడుతున్నది. మరి కనబడ్డప్పుడైతే చర్య తీసుకోవాలి. జేఏసీగా మేము అనుకున్నదైతే లోకాయుక్త వ్యవస్థని పటిష్టపరిచి దాని పరిధిలోకి మొత్తంగా రాజకీయ నాయకత్వాన్ని కూడా తీసుకురావాలి. ఢిల్లీలో కదా ఆనాడు వాళ్ళందరూ కూడా ఒక పటిష్టమైన లోకాయుక్త కోరుతున్నట్టు, కర్ణాటకలో తరహాలో ఉన్నటువంటి ఒక పటిష్టమైనటువంటి లోకాయుక్త కోసము మన దగ్గర కూడా ప్రయత్నం జరగాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ పరిణామాలను చూసిన తర్వాత ఆ డిమాండ్ ఇంకా బలంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం కనబడుతుంది. ఒకటి, రాజకీయ నాయకత్వం పైన ఒక బాధ్యత ఉంది. సమాజంలోని చాలా సమస్యల పరిష్కారానికి ప్రజలు రాజకీయ నాయకత్వం వైపు చూస్తారు. ఆ వ్యవస్థే పతనమైందంటే సమాజానికి చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం. కాబట్టి నాయకులు ఆ వ్యవస్థకు ఉండేటువంటి గౌరవాన్ని, రాజకీయ నాయకత్వం పట్ల, పార్టీల పట్ల ఉండే గౌరవాన్ని పడిపోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఒక ప్రక్షాళన, ఒక రాజకీయాలకు సంబంధించి ఒక గౌరవభావం పెరిగేటువంటి రీతిలో వ్యవహరించటం అవసరం అనేదే మనం అందరం గుర్తించాలి. ఈరోజు అధికార పక్షం పని చూస్తూ ఉంటే ప్రతిపక్షాల నుంచి ఎమ్మెల్యేని తీసుకోవడము, వాళ్ళకి పదవులు ఇవ్వడము, ప్రతి ఒక్క పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడము, అదేవిధంగా బాగా వలసల్ని ప్రోత్సహిస్తూ ఉండడం. ఒక ఉద్యమ పార్టీగా వచ్చిన టీఆర్ఎస్ ఈరోజు ప్రతిపక్షాల నుంచి వలసల్ని ప్రోత్సహిస్తూ ఉండడాన్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు అక్కడ వాస్తవానికి మనము ఒక పార్శ్వం చూసి కామెంట్ చేస్తే కూడా చాలా కష్టం. నాకు పలు రకాలైనటువంటి అంశాలు చూడాలి దీంట్లో. ఒక పొలిటికల్ సైంటిస్ట్గానే మాట్లాడుతున్నా నేను. మొట్టమొదట చూడవలసింది ఏంటంటే పార్టీలు ఎందుకు ఇంత బలహీనంగా ఉంటాయి, అంటే చిన్న చిన్న ప్రలోభాలకు ఎందుకు ఎమ్మెల్యేలు గురైపోతున్నారనేది ఒకటి మొదటిది. అంటే ఎక్కడో కాడ పార్టీల నిర్మాణమే సరిగ్గా జరగట్లేదు. దానికి ఒక బలమైన రాజకీయ పునాది లేదు. ఒక రాజకీయ విలువల ప్రాతిపదికన పార్టీల నిర్మాణం జరగటం లేదు. జరగనప్పుడు ఏమవుతుంది, ఈ పార్టీలో ఉన్న, ఆ పార్టీలో ఉన్న, ఇంకో పార్టీలో ఉన్న, దాంట్లో పెద్ద తేడా పడేది ఏం లేదు అనే భావన కలుగుతూ ఉంటుంది. ఇది మొట్టమొదటిగా రాజకీయ పార్టీలు నేను ఇంతకుముందు చెప్పినప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రలోభాలకు గురవుతున్నారనేది ఒకటే కాదు, నిజంగా పార్టీ ఎందుకంత బలహీనంగా మారిపోయినాయి, ఎందుకు అంత ఒక బలమైనటువంటి రాజకీయ విశ్వాసాల ఆధారంగా పార్టీలను నిర్మించుకోలేకపోతున్నారు. అది నిర్మించుకోలేకపోతే ఇట్లనే ఉంటాయి. కానీ ప్రతిపక్ష పార్టీలు అనేవి ఒక మంచి ప్రజాస్వామ్యానికి చిహ్నంగా మనం చెప్పుకుంటూ ఉంటాం పాలిటిక్స్లో. కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీలు లేకుండా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం? ఆ ప్రతిపక్ష పార్టీలు కూడా బలమైన పునాదుల మీద ఎందుకు నిర్మాణం కావటం లేదు, అది కూడా ప్రశ్న. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలను రాబట్టుకుంటే బలం వస్తుంది అనుకుంటే అది పొరపాటు. అట్లా వచ్చిన వాడు రేపు ఇంకొకటి ఆశ చూపిస్తే పోడనేది ఏముంది. కాబట్టి నేను మొత్తంగా చెప్తున్నది, ఇటు అధికార పక్షం చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా ఆ పార్టీకి బలాన్ని ఇచ్చే విషయమేం కాదు. బలం ఎప్పుడు వస్తుందంటే
కొన్ని సిద్ధాంతాలు కొన్ని కార్యక్రమాల పునాదిగా ఒక బలమైనటువంటి ప్రజా పునాదిని నిర్మించుకోగలిగినప్పుడు అప్పుడు పార్టీకి ఒక బలం వస్తుంది. అంతే తప్ప ఒక నాయకుని ద్వారా బలం వస్తుంది అనుకుంటే అది చాలా పొరపాటు. ఓకే, ఈరోజు టీఆర్ఎస్ సర్కార్లో చూస్తుంటే బంగారు తెలంగాణ కంటే కూడా బంగారు కుటుంబమే ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యులే నలుగురికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బడ్జెట్లో కూడా ఆ శాఖల కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వస్తూ ఉన్నాయి. దీన్ని మీరేమంటారు? బడ్జెట్ అంటే ఇప్పుడు ఇరిగేషన్ ఇంపార్టెంట్, నువ్వు ఎందుకు ఇచ్చిన వంటానికైతే లేదు కదా. పంచాయతీరాజ్ చాలా ముఖ్యం, ఇవ్వవలసిన దానికంటే చాలా తక్కువ ఇస్తున్నారనేదే అభిప్రాయం బయట ఉంది. ఇవన్నీ కొంత కుటుంబ సభ్యులు అంటే కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రాకపోతే కూడా ఒక విమర్శ వస్తుంది. మరి ఎందుకు కుటుంబ సభ్యులు రావాలి రాజకీయాల్లోకి? రావటం లేదు, మీ కుటుంబ సభ్యులు మీరు ఎందుకు తేలేకపోతున్నారనే విమర్శ కూడా తరచూ తలెత్తుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ ఆ కోణం నుంచి చూడటం కన్నా ఎవరైనా రావచ్చు, రావటంలో తప్పు లేదు. కానీ పార్టీల నాయకుల ఎదుగుదల అనేటువంటిది పూర్తిగా నిర్మాణ ఆధారంగా సమిష్టి పని విధానం సూత్రం మీద పెంపొందాలి. అంటే నేను అనేది ఏమంటే చర్చ అనేది జరగవలసిన విషయాలపైన మనం చేయటం లేదు. పార్టీలు ప్రజాస్వామిక విలువల పునాది మీద ఒక పటిష్టం సమాజ నిర్మాణానికి సంబంధించి ఒక పటిష్టమైనటువంటి సిద్ధాంతాలు విశ్వాసాల ఆధారంగా అవి నిర్మాణం కావాలి. నిర్మాణం అయితే సమాజానికి వాటి వల్ల లాభం. తప్పకుండా ఉద్యమాల ఫలితంగా ప్రతి పార్టీ కొంత నేర్చుకుంటుంది, కొంత బలపడుతుంది, ఎదుగుతుంది. అదొక్కటే చాలదు, ఇంకా అది పరిపుష్టి చెందవలసినటువంటి అవసరం ఉంది. ఈ సమస్య ప్రతిపక్ష పార్టీల్లో లేదనుకుంటే పొరపాటు. ఆ పార్టీలు కూడా ఇదే మార్పు అంటే నేను అనేది మొత్తం మీదనే భారతదేశంలో పార్టీ వ్యవస్థలోనే ఈ లోపం అనేది ఉంది. పార్టీ వ్యవస్థలు అట్లా నిర్మాణం అవ్వటం అనేది సమంజసం కాదు. కానీ జరుగుతున్న వాస్తవం ఏంది? ఎక్కడ చూసినా మనకు కనబడుతున్నటువంటి నిర్మాణం మాత్రం ఒకే విధంగా కనబడుతూ ఉంది. ఇవి ఎప్పుడు మారుతాయంటే ప్రజలు చైతన్యవంతులైనప్పుడు, ప్రజలు ఖచ్చితంగా అన్ని విషయాలపై దృష్టి పెడుతున్నప్పుడు, అప్పుడు కేవలము ఈ డబ్బు ఆధారంగా కాకుండా మరింత ఒక బలమైనటువంటి రాజకీయ కార్యాచరణ ఆధారంగా ఒక పార్టీ తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ మార్పు రావాలి. కానీ కోదండరామ్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన పనిని ఎవరు కూడా సమర్థించరు. ప్రత్యక్షంగా బేరం పెట్టి ఆయన మాట్లాడిన తీరుని ఎవరు సమర్థించరు. కానీ మరోవైపు చట్టం ప్రకారం ఉపాధి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కూడా ఆశ చూపి వాళ్ళని తీసుకోవడం అనేది అది కూడా నేరమే. ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని మంత్రి పదవి ఇచ్చి తీసుకోవడము, వాళ్ళు అది ఇంకా ఇప్పటికి కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ చర్చను నేను చెప్పినటువంటి అంశాల ఆధారంగా రాజకీయ పార్టీలు చర్చ చేయాలి. రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు అన్నీ కూడా చర్చ చేసుకోవాల్సిన విషయం. ఒక ప్రజాసంఘంగా నేను భావిస్తున్నది ఏంటంటే ప్రజలు బలంగా నిలబడి కొన్ని విలువల పునాదిగా ప్రజలు ఆలోచించటము, తమ సమస్యలకు పరిష్కారము గ్రహించి చైతన్యవంతులైతే రాజకీయాల్లో కూడా మార్పు వస్తుంది అనేది నేను నమ్మిన సిద్ధాంతం. నేను ఆ సిద్ధాంతం ప్రకారం ఈ మార్పు కోసం నా వంతు కృషి నేను కొనసాగిస్తూ ఉంటాను. కానీ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయవలసి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ చేయవలసిన ప్రయత్నం ఏంటంటే పార్టీ నిర్మాణమే కొన్ని తాము ఒక కార్యాచరణ ప్రాతిపదికగా అంటే ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక నిర్దిష్ట కార్యాచరణ ఆధారంగా ఆ నిర్మాణం చేసుకోగలిగితే ఇప్పుడు మనం చెప్తున్న సమస్యలు ఉండవు. నువ్వు నమ్మిన కార్యాచరణ కోసం కొత్తదాకా ఉండనైనా ఉంటావు, రాజకీయాలను వదులుకుంటావు. అట్లా కాకుండా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల ఆధారంగా అంటే ఈ వ్యక్తి కేంద్రమైనటువంటి రాజకీయాల్లో ఈ ప్రమాదం అనేది దానికి పరిమితులు అనేవి సహజంగా మనకు కనబడుతూనే ఉంటాయి. ఇది మారాలి. ఇది మారి ఒక భిన్నమైనటువంటి ఒక ప్రజాస్వామిక సంస్కృతి మన దగ్గర పెంపొందాలి. అట్లాంటి ఆ దిశగా రాజకీయాల్లో మార్పు కోసం ఒక తీవ్రమైన కృషి జరగాలి. అక్కడ నా దృష్టిలో పౌర సంఘాలకు, పౌర వేదికలకు ఒక పాత్ర ఉందని నేను బలంగా నమ్ముతూ ఉన్నా. దాదాపు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినటువంటి విషయమే. ప్రజలు ఆలోచన పరులైనప్పుడు, వాళ్ళు చైతన్యవంతులైనప్పుడు ఇట్లాంటి రాజకీయాలు పోతాయి. అప్పుడు మధ్యన ఉండి ఒక దళారీ పనిచేసేటువంటి ఒక వ్యవస్థ అనేది పోతుంది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య. అట్లా ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వంతో తమ పనులను తాము సంఘటితంగా నిలబడి చేయించుకున్న రోజు రాజకీయాలు అనేవి ఇప్పుడున్న ప్రాతిపదికన ఉండవు.
ఒక కార్యాచరణ ప్రాతిపదికన ఒక సమాజం పట్ల ఒక అవగాహన ఆధారంగా ఒక పార్టీలు నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు కదా ఈ సంస్థ మారేది. అంటే మన దగ్గర ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలకు ఉన్నటువంటి లోపాల నుంచి ఈ సమస్యలన్నీ తలెత్తుతున్నాయి. ఈ లోపాలు పోవాలి, మరింత పటిష్టమైన వ్యవస్థగా కావాలి. తెలంగాణ ఉద్యమం ఆ దిశగా ఒక అడుగు ఇంకా ముందుకు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం. డిప్యూటీ సీఎం రాజయ్యను అన్యాయంగా తొలగించారు, ఒక దళితుడిని అనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కేబినెట్ కూర్పులో కూడా సామాజిక అంశం అనేది కొరవడింది. అటు మహిళలకు కానీ లేదా మిగిలిన అన్ని సామాజిక వర్గాలకు కూడా సమానంగా ప్రాతినిధ్యం వహించడంలో కేబినెట్ కూర్పు కూడా లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్న విషయం అదే. ఇవన్నింటిపైన ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి కొత్తగా వాటిపైన చెప్పవలసిన విషయం ఏం లేదు. తర్వాత కొన్ని ఎట్లుంటాయంటే ఆ పార్టీల అంతర్గతమైనటువంటి వాళ్ళ వ్యవహారాలు కూడా ఇమిడి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్థూలంగా రాజకీయాలు ఎట్లా ఉండాలనేది మనం చెప్పగలుగుతాం. కానీ ప్రతి ఘటన మీద మనం కామెంట్ చేయాలంటే చాలాసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లా ఘటన నుంచి ఘటనకు మనం పోతే ఎక్కడికి మన ప్రయాణం అనేది నడవదు. ఒక్కో ఘటనలో ఒక్కొక్క రకమైన అంశం ఉంటుంది. మనం 10 చెప్తే 11 చెప్పి వాళ్ళు నోరు ముయించే ప్రయత్నము జరుగుతూ ఉంటుంది. విషయం ఏంటంటే అట్లా ఘటన నుంచి ఘటనకు పోవటం వల్ల ప్రయోజనం లేదు. స్థూలంగా రాజకీయ పరిణామాలు, రాజకీయ నిర్మాణాలు, రాజకీయ పరమైనటువంటి కార్యాచరణ అది ప్రధాన అంశంగా చేసుకొని ఆలోచిస్తే మనం తోడ్పడగలిగినటువంటి వాళ్ళమైతాం. కానీ లేకపోతే ఇట్లా చేస్తే చర్చ ముందుకు పోదు. ఇక తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్గా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉండాలనుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఒక ప్రజలకు దగ్గరగా, రాజకీయాలంటేనే అత్యంత ప్రభావాన్ని చూపగలిగేటువంటి రంగాలలో రాజకీయాలు ఒకటి. అవి ప్రజల సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని చూపాలి. రాజకీయాలు అనేవి కొంత విలువల ప్రాతిపదికన రావాలి. రాజకీయాలు ఒక కార్యాచరణ ప్రాతిపదికన వాటి నిర్మాణం జరగాలి. ఇది నేను కోరుకుంటాను. ఇక తెలంగాణలో ఈరోజు తొలి అడుగు వేసాము 1 ఇయర్కి. తొలి అడుగుకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? తొలి అడుగు చాలా బాగుంది. కానీ మేము చాలాసార్లు ఈ మధ్యకాలంలో లెక్చరర్లము, టీచర్లము మార్కులు వేసే పద్ధతిని వదులుకోవటమే మంచిది అని అనుకుంటున్నాం. గ్రేడింగ్ ఒకటే కాదు, ప్రోగ్రెస్ అనేది ప్రధానమైన అంశంగా కూడా చూస్తూ ఉంటాం. తప్పకుండా ఒక తొలి సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాలకు బేరీజ్ వేసినప్పుడు ఒక పరిమితిని కూడా గుర్తించాలి. ఇది కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర విభజన ప్రక్రియ కూడా ఎన్నికల ముందు జరిగి గవర్నర్ పాలన కారణంగా విభజన పూర్తి కాలేదు. వీటన్నింటి కారణంగా మరి ఆఫీసుల విభజనకు సమయం పట్టింది, తర్వాత ఆఫీసర్ల కేటాయింపుకు సమయం పట్టింది. వీటన్నింటి కారణంగా 6-7 నెలలు వాస్తవానికి గవర్నమెంట్ ఏ పని చేయలేకపోయింది. తాత్కాలిక బడ్జెట్, దానికి తోడు ఎన్ని నిధులు ఉంటాయో పూర్తిగా అంచనా లేదు. వీటన్నింటి నడుమ నేను చెప్పేది ఒక సంతృప్తినిస్తున్న విషయం, మొట్టమొదటిసారి తెలంగాణ ప్రజలు సమస్యలు అనేవి చర్చకు వస్తున్నాయి. మొట్టమొదటిసారి కార్పొరేటు యొక్క ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రజల ఒక సంక్షేమం ప్రధానంగా ఒక పరిష్కారాల గురించి ఆలోచించవలసినటువంటి అవసరాన్ని సర్వత్రా దానికి ఒక గుర్తింపు. ఇవి కొన్ని మంచి పరిణామాలు నిజంగా. అంటే KG to PG ఉచితంగానే విద్య ఉండాలనే భావన, ఇవన్నీ కూడా కొన్ని మంచి పరిణామాలు. కానీ మనం ఇప్పుడు కొంత ఎక్కడ మనం జాగ్రత్త పడుతున్నామంటే ఇవి అమలు కావాలి. కొన్ని సమస్యల పట్ల ఇంకా మనకు ఒక స్పష్టమైన కార్యాచరణ రాలేదు. ఉదాహరణకి నిరుద్యోగులకు ఉపాధి, రెండవది వ్యవసాయం, వీటిపైన ఇంకా కొంత చర్చ జరగాలి. చర్చ జరిగి ఒక కార్యాచరణ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవి 2 మనం గమనించాలి. మూడోది కొన్ని అమలవుతున్నాయి. ఉదాహరణకి మిషన్ కాకతీయ లాంటిది ఒక మంచి పరిణామమే. అది చెరువుల పునరుద్ధరణ జరగవలసిందే. కాబట్టి పరిణామాలు కొన్ని బాగున్నాయి, కొన్ని ఇంకా అమల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఉన్నటువంటి పరిమితుల్లో ఇది ఒక మార్పు అయితే కనబడుతూ ఉంది. ఉదాహరణకు హైదరాబాద్ అభివృద్ధి మంచిదే దృష్టి పెట్టడం, కానీ ఇదివరకటి వలె మళ్ళీ హైటెక్ సిటీ కేంద్రంగా చేసుకొని ఆలోచించే బదులుగా బస్తీలను ప్రదానం చేయటం ఒక మంచి పరిణామమే. పేదలకు ఇల్లు కట్టిస్తాననే ఒక ఆలోచన, వాళ్ళ బస్తీలు ఇట్లా ఉండకూడదనేటువంటి విషయం కానీ
పారిశుధ్య కార్మికుల బతుకులు నిజంగా వాళ్ళు ఒక గొప్ప పని చేస్తున్నారనే గుర్తింపు కానీ ఇవన్నీ కూడా కొంత మార్పు ఇట్లాంటివి చూసినప్పుడు కొంత తృప్తి అనిపిస్తుంది. నిజమే, హైదరాబాద్ అంటే ఎంతసేపటికి హైటెక్ సిటీ అని అనుకుంటున్నటువంటి ఈ కాలంలో అది కాదండి. హైదరాబాదులో ప్రజలు ఉంటారు, ఆ ప్రజలలో పేదవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలనేటువంటి అభిప్రాయము, ఇవి కొన్ని మంచి పరిణామాలుగానే మనం చూడాలి. ఇవి ఆచరణలోకి రావాలి, ప్రకటనలు ఆచరణలోకి రావాలి. కొన్ని విషయాలపై ప్రకటనలతో మొదలై ఆచరణ దాకా ప్రయాణం సాగాలి. ఇది ఇంకా మరి వేచి చూస్తున్నాం. ఈ మార్పులు మనం ఆశించినట్టుగా ముందుకు పోవాలి అంటే మనం కూడా చైతన్యవంతులమై ఉండాలి. ఆ చైతన్యవంతులుగా ప్రజలను తయారు చేసేటువంటి బాధ్యత చదువుకున్న వాళ్ళది. మా లాంటి వాళ్ళందరం కూడా మేము ఆ పని ఇంకా సీరియస్గా చేయవలసిన ఏం చేయబోతుంది. చేసి మేముగా ప్రజల సమస్యలపైన అధ్యయనం చేస్తాం, పరిష్కార మార్గాలను వెలుగులోకి తెస్తాం, అవి అమలులోకి వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ఒకటి జయశంకర్ గారు అన్నట్టు ప్రజల సమస్యలు సమాజంలో సమస్యలు ఉన్నప్పుడు మౌనంగా ఉండరాదు. అది మాత్రం మేము గ్రహించి ఆ సమస్యల పరిష్కారం కోసమై మా వంతు కృషి మేము చాలా సీరియస్గా కొనసాగిస్తాం. తొలి ఏడాది సందర్భంగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? చివరిగా ప్రజలకు చెప్పేది ఏమంటే, మనం ఒక విజయాన్ని మన యొక్క స్వశక్తితోనే మనం సాధించుకున్నాం. ప్రజలుగా మామూలు చిన్న చిన్న రాజకీయ పార్టీలు, అది టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ, న్యూ డెమోక్రసీ, బీఎస్పీ ఇట్లాంటి ఒక పార్టీల మద్దతుతో మనం ప్రజలుగా మనం సాధించుకున్నాం తెలంగాణని. మన సంఘటిత శక్తితో, పోరాట పటిమతో, త్యాగనిరతితో మనం చేసినటువంటి ఉద్యమాల కారణంగా తెలంగాణను తెచ్చుకోగలిగినాం. అట్లా ఈ తెలంగాణ తెచ్చుకొని మనము ఎక్కడా లేని విధంగా ఒక విజయాన్ని సాధించుకొని మనమందరం కూడా ఇవాళ ఆ పండుగ జరుపుకుంటున్న ఈ సందర్భాన మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ చేరుకోవలసిన లక్ష్యాల వైపు మన ప్రయాణం సాగాలి. చేరుకోవలసిన లక్ష్యాలు తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కాలి. ఇది మనం చేరుకోవలసినటువంటి దిశ. ఆ దిశగా సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ స్ఫూర్తితో చేరుకోవలసినటువంటి లక్ష్యాల వైపు ప్రయాణం చేయాలి. ఇది మేము తెలంగాణ ప్రజలకు చెప్తున్నటువంటి సందేశం. థ్యాంక్ యూ కోదండరామ్ గారు, లైవ్ షోలో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఈరోజు తాము మౌనంగా ఉండబోము, తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారం వైపు ప్రభుత్వానికి నిరంతరం సూచిస్తూనే ఉంటాము, ఇదే ఇక జేఏసీ బాధ్యత అని కోదండరామ్ గారు అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా సాధించిన లక్ష్యాలను గుర్తు చేసుకుంటూ, సాధించిన విజయాలని గుర్తు చేసుకుంటూ చేరుకోవాల్సిన లక్ష్యాల వైపు సాగాలి అని అనేది ఆయన అంటున్నారు. ఇక తెలంగాణలో రాజకీయాలు విలువల్ని పెంచే విధంగా, ప్రజల జీవన ప్రమాణాలు మార్చే విధంగా, అభివృద్ధి చేసే విధంగా తెలంగాణలో రాజకీయాలు ఉండాలి అనేది కోదండరామ్ గారు అంటున్నారు. ఇది ఈరోజు 99 స్పెషల్ లైవ్ షో.